ఆరాధనకు సహాయకరంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఆరాధనకు సహాయకరంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అనే మాట వ్రాయబడి ఉంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ప్రతి మనుష్యుడు ఒక్కోసారి లేదా ఒకసారి కాకపోతే మరోసారి దేవుని నీతికరమైన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తన సొంత స్వార్థపూరితమైన పాపభూష్టమైన మార్గాన్ని అనుసరిస్తాడు అని దేవునికి తెలుసు. కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఈ సంగతిని జ్ఞాపకం చేశాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో, రోమాపత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో పౌలు భక్తుడు రాస్తూ సంగతిని జ్ఞాపకం చేసినట్టుగా చూస్తాం. ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా అని అన్నాడు. కృపా విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా అని వ్రాశాడు. పాపాన్ని పలు కోణాల నుండి విపులీకరించడానికి క్రొత్త నిబంధనలో కొన్ని గ్రీకు మాటలు వాడబడినట్టుగా మనము చూస్తాం. పాపము పలు విధాలుగా మనకు కనిపిస్తుంది. అయితే యెషయా ప్రవక్త తన గ్రంథాన్ని రాస్తూ మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి అని అన్నాడు. గొర్రె త్రోవ తప్పిపోవుట ఎప్పుడు త్రోవ తప్పుతూ ఉంది, ఎప్పుడు త్రోవ విడుస్తూ ఉందంటే మందకు దూరంగా ఉన్నప్పుడు, లేదా 2 లైన్లు రాయబడిన మాట చూడండి ఒకసారి. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగను. ఎప్పుడైతే ఇష్టమైన త్రోవకు తొలగుతామో, ఇష్టమైంది కోరుకుంటామో, స్వేచ్ఛ కోరుకుంటామో, అప్పుడు త్రోవ తప్పడానికి వీలు కలుగుతూ ఉంది. మందలో ఉన్న గొర్రె మందలో ఉంటే సేఫ్టీ, కానీ మందలో ఉన్న గొర్రె మందని విడిచిపెడితే కష్టం, నష్టపోతూ ఉంది, శిక్షకు గురవుతూ ఉంది, దెబ్బలకు గురవుతూ ఉంది, అనారోగ్యానికి గురి అవుతూ ఉంది, చివరికి మరణం కూడా రాక తప్పదు అని చెప్పడానికి సందేహం అంటే ఏమీ లేదు. కాబట్టి మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని అన్నాడు. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. ఏది ఇష్టమో దాన్ని విడిచిపెడతాడు, ఇష్టము కాని దానికి తొలగుతాడు. లేదా తనకి ఏది ఇష్టమవుతుందో దానికి మాత్రమే తాను లొంగిపోతాడు.
ఆ మార్గాన్ని తాను కోరుకుంటాడు అనేది ఇందులో మనం చూస్తాం. అయితే త్రోవ తప్పిపోయిన గొర్రెల కోసమై తమకి ఇష్టమైన త్రోవకు తొలగినటువంటి ప్రజల నిమిత్తమై దేవుడైన యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను అని ఉంది. మనందరి దోషము అనగా మన పాపం, మన అతిక్రమం, మన తిరుగుబాటుతనం, మన మొండితనం, ఇవన్నీ కూడా తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపినట్టుగా ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అదే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అనే మాట. అతని మీద మోపెను. మోపినవాడు దేవుడు, మోసినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మోపాడు. దేవుని వాక్యంలో చూస్తాం కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అని చెప్పినాడు. తర్వాత నీ భారం నా మీద మోపుము అని దేవుని వాక్యం చెబుతుంది. మోసే శక్తి ఆయనకుంది కాబట్టి ఆయన మోసినాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే పేతురు భక్తుడు ఇలా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడగా ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని అన్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని అంటాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. గొర్రెలే దారి తప్పినాయంటే అదొక సర్లేబ్బా అనుకోవచ్చు. కానీ మనుషులకు ఏం తప్పారంట? త్రోవ తప్పినారంట. అవునా? మనుషులు కూడా త్రోవ తప్పినారు. అదే మాట ఇక్కడ ఉంది. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు అనే మాట. అయితే ఏం జరిగింది? ఇప్పుడు మీ ఆత్మల కాపరి, అధ్యక్షుడును నైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. కాపరి ఏం చేస్తాడంటే దారి తప్పిపోయిన దాన్ని, దారి తొలగిన దాన్ని దారిలోకి తీసుకొని వచ్చేటువంటి పని కాపరిది అనేది గుర్తుంచుకోవాలా. ఇజ్రాయెల్ దేశం ఆ ప్రాంతాల్లో కాపరి అనేవాడు గొర్రెలకు ముందుగా నడుస్తాడు. మన దేశంలో కాపరి అనేవాడు గొర్రెలకు వెనకగా నడుస్తాడు. వారికి మనకు తేడా. గొర్రెల కాపరి గొర్రెల ముందు నడవాలి, గొర్రెలు తనను వెంబడించాలి. రెండవదిగా గొర్రెల కాపరి తన గొర్రెల వెంట ఉండాలి, గొర్రెలు ఎటబోతున్నాయో చూసుకోవాలా. దారి తప్పినటువంటి గొర్రె కనిపించగానే తన చేతులను కర్రను విసిరి వేస్తే దారి తప్పిన గొర్రె ఖచ్చితంగా మరల దారిలోకి వస్తుంది అనేది కాపర్లైన వారికి తెలిసిన విషయం. ఈ సంగతి గుర్తుంచుకుందాం. పేతురుక ఇలానే జ్ఞాపకం చేశాడు. మనం తప్పిపోయినాం కానీ ఆయన దారిలోకి తీసుకొచ్చినాడు, దారిలో పెట్టాడు అనే మాట మనకిందులో చూడగలుగుతూ ఉన్నాం. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇంకా మనం ఏమై ఉన్నామో ఆ సంగతి జ్ఞాపకం చేశాడు. 3వ అధ్యాయము 18వ వచనంలో పేతురు మొదటి పత్రిక 3:18 రాయబడిన మాట, దేవుని చిత్తం అలాగున్న ఎడలా కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమ పడెను అనే మాట రాయబడింది. విందాం. ఇక్కడ మనం చూస్తే మనలను దేవుని యొద్దకు తేవడానికి, తప్పిపోయిన మనల్ని, దారి తప్పిన మనల్ని దేవుని యొద్దకు తేవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు మానవుడిగా ఈ లోకానికి వచ్చినట్టుగా
అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడినట్టుగా వాక్యం చెబుతుంది కదా. మనమేమో అనీతిమంతులము, ఆయనేమో నీతిమంతుడు. అవునా? ఆయన నీతిమంతుడని ఒక అన్యురాల జ్ఞాపకం చేసింది. పిలాతు శిక్ష విధిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువునకు పిలాతు భార్య వర్తమానం పంపించింది, ఆ నీతిమంతుని జోలు వెళ్ళొద్దు, ఈ దినమందు ఈ పొద్దున నేను బహుబాధ నొందినాను అని ఆమె జ్ఞాపకం చేసింది. కాబట్టి అనీతిమంతులమైన మనల్ని నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడినట్టుగా మనం చూస్తాం. అంటే అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీరం మీద శ్రమను ఆయన పొందినాడు, ఆయన శ్రమ అనుభవించినాడు. శ్రమతో పాటు ప్రాణం గుడక పెట్టినాడు. ప్రాణం పెట్టినటువంటి ఆయన సమాధి చేయబడ్డాడు, అయితే ఆత్మ విషయంలో ఆయన బతికించబడ్డాడు అనే మాట కనిపిస్తూ ఉంది. కాబట్టి మన కోసమై ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు అనే సంగతి పేతురు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకు ఏంటి పరిస్థితి? మనము ఎవరిమి, మనం ఎలాంటి వాళ్ళము అని ఆలోచన చేస్తే పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఇట్లా అన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయము 10 నుంచి మనం చదివితే గనుక మనం ఎలాంటి వాళ్ళమో తాను జ్ఞాపకం చేశాడు. ఇందును గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒకడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చెందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు ముయ్యబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము అనే మాట ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా, లేదా ఈ అధ్యాయాల్లో, ఈ వచనాల్లో అందరూ కూడా త్రోవ తప్పిన వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు, దేవునికి దూరమైన వాళ్ళు, శాపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు కదా. ఇట్లా బతికిన వాళ్ళను దేవుడు సమీపస్తులుగా చేయడానికి ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజమే, నీతిమంతులు లేడు కదా, ఆయన నీతిమంతుడు. మనమేమో అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన శిక్షను అనుభవించినట్టుగా ఇందులో మనం చూస్తాం. ఇదే రోమపత్రికలో చూస్తే కనుక 4:25 రోమ పత్రిక 4:25 మనం చూడగా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడినాడంట, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అనే మాట ఉంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడిన తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి లేపబడినాడు అనేది అర్థమవుతుంది. అంటే ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, తన రాజ్య వారసులుగా చేయడానికి ఆయన లేపబడినాడు, అప్పగించబడినాడు, లేపబడినాడు అనేది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ ఆయన ఇలాగ అన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం చూడగా, అక్కడ మరి ఒక ఉపమానం ఆయన జ్ఞాపకం చేస్తూ ఇలాగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాము. అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా
అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. అవునా, చెప్పును కదా అన్న మాట ఉంది. గొర్రె మందలో నుంచి తప్పిపోవటం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి అనే మాటను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపమానం చెప్తూ ఇట్లా అన్నాడు అనమాట. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెడతాడు, తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా అనే మాట ఉంది. అంటే 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి రక్షణ పొందే విషయంలో ఆయనకి ఎంత సంతోషం ఉందో దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే మనం తప్పిపోయినాము, అలాంటి మనల్ని దేవుడు వెదకి వెదకి రక్షించినాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన మందులో చేర్చినాడు. అలాంటప్పుడు మనము దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మనమందరం తప్పిపోయినాము, మనమందరం కూడా అనీతిమంతులమే. అయితే నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బతికించబడ్డాడు అనే మాట మనకు వాక్యం చెబుతుంది. తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికే పొరబోచినట్టుగా లేఖనాలు చెబుతున్నాయి. ఆ విధంగా దేవుడు మనల్ని వెతికి రక్షించినాడు కాబట్టి ఈ దినమందు ఆయనను మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.